అవని శ్రీకర్ అక్షయ్ చేతుల మీద మృత్యుంజయ యాగం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో మాయ పక్కకు వెళ్ళి తన మంత్రశక్తితో వశీకరణ చూస్తూ ఉంటుంది. ఏంటి మాయా అని వశీకర అడుగుతూ ఉంటుంది. నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. ఊరి చివరన జడల మర్రి దగ్గర ఉన్నాను అని చెప్పి వశీకర చెప్తూ ఉంటుంది. ఆ పక్కన ఉన్న ఖడ్గం ఏంటి అని చెప్పి మాయ వశీకరను అడుగుతూ ఉంటుంది. అవని అక్షయ్ను అంతం చేయబోయే ఖడ్గం అదే అని చెప్పి వశీకర మాయతో చెప్తూ ఉంటుంది. యాగం మొదలు పెట్టారా మాయా అని వశీకర అడుగుతూ ఉంటుంది. 5 నిమిషాలు అవుతుంది. నువ్వు ఏదో చేస్తా అన్నావు. ఇప్పటి వరకు ఆ పెద్దిరాజుపై బల్లి పడటం అనే అపశకనం తప్ప ఏమీ జరగలేదు. త్వరగా ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి మాయ వశీకరను అడుగుతూ ఉంటుంది. సమయం అనుకూలించాలి. ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. నేను ఏం చేసినా కూడా దాని వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది మాయా. ఆవేశపడకు, తొందరపడకూడదు అని చెప్పి వశీకర మాయతో చెప్తూ ఉంటుంది. సమయం అనుకూలించాలంటే ఆ అవని శ్రీకర్ అక్షయ్ చేతుల మీద యాగం పూర్తి చేసే వరకు అలానే కూర్చుంటావా ఏంటి అని మాయ అడుగుతూ ఉంటుంది. యాగం ఆగిపోతుంది. ముఖ్యమైన వ్యక్తిని ఈ లోకంలో లేకుండా చేస్తానని చెప్పాను కదా. నువ్వు ఆవేశంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు మాయా, వెళ్ళు అని వశీకర చెప్పడంతో మాయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక గురువుగారు అవని శ్రీకర్ల చేత పూజ జరిపిస్తూ ఉంటారు. యాగం జరుగుతూ ఉన్న సమయంలో అగ్నిగుండంలో నూనె వేయండి అని స్వామీజీ చెప్తూ ఉంటారు. అవని శ్రీకర్ అక్షయ ముగ్గురు కలిసి అగ్నిగుండంలో నూనె వేస్తూ ఉంటారు. బంగారం, ఆ వశీకర ఈ మృత్యుంజయ యాగాన్ని ఆపుతుందా, లేదంటే మృత్యుంజయ యాగం ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుందా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఆ వశీకర ఎట్టి పరిస్థితిలో మృత్యుంజయ యాగాన్ని జరగనివ్వదు కృష్ణ అని నిహారిక చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు వశీకర ఆ యాగాన్ని ఆపడం కోసం నేను తీసుకోబోయే ప్రాణం ఊరి పెద్ద అయిన ఆ వేదవతి, వెళ్ళు జట, వెళ్ళి ఆ వేదవతి ప్రాణం తీసుకురా అని చెప్పి వశీకర తన మంత్రశక్తిని ప్రయోగిస్తుంది. దాంతో మంత్రశక్తి వేదవతి దగ్గరికి వస్తూ ఉంటుంది. వేదవతి, శివయ్య, అవని ఏం చేసినా కూడా నా కుటుంబం బాగుండాలని, ఊరు బాగుండాలనే చేస్తుంది. కానీ అవనిని నేను అడ్డుకుంటున్నాను. అవని చేస్తున్న పనేది తప్పు కాదు. అవని అందరికీ మంచి జరగాలని చూస్తుంది. అక్షయ్కు ఏం జరగకుండా చూడు, ఈ యాగం పూర్తయ్యేలా చూడు, నా కుటుంబాన్ని, నా ఊరిని సంతోషంగా ఉండేలా చూడయ్యా అని చెప్పి వేదవతి శివయ్యకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే వశీకర పంపించిన మంత్రశక్తి వేదవతి దగ్గరికి వస్తూ ఉంటుంది. అవని మాయను చూసి ఈ వశీకర మాయ ఏదో ప్రయత్నం చేస్తున్నారు యాగం ఆపటానికి. ఎట్టి పరిస్థితిలో ఈ యాగం ఆగకూడదు అన్నపూర్ణాదేవి, నువ్వే దగ్గరుండి ఈ యాగం పూర్తయ్యేలా చూసుకోవాలి అని చెప్పి అవని అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక వశీకర పంపించిన జట వేదవతి దగ్గరకు వెళ్తూ ఉంటే మాయ జటని చూసి వశీకర పంపించిన జట వచ్చేసింది. ఎవరి ప్రాణాన్ని వశీకర తీయబోతుంది అని చెప్పి మాయ ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటుంది. రవీంద్ర మాయను చూసి, మాయా ఏంటి ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నావు, ఎనీ రీజన్ అని చెప్పి అంటూ ఉంటాడు. యాగం పూర్తయిపోతే ఊరు బాగుంటుంది కదా, అందుకే చాలా సంతోషంగా ఉంది నాకు అని చెప్పి మాయ రవీంద్రతో చెప్తూ ఉంటుంది. ఇక జట వేదవతి గుండెల్లోకి వెళ్తుంది. దాంతో వేదవతి అక్కడికక్కడే అబ్బా అంటూ కుప్పకూలి పడిపోతుంది. అందరూ కూడా పరిగెత్తుకుంటూ వేదవతి దగ్గరకు వెళ్తారు. వేద, ఏమైంది వేద, కళ్ళు తెరువు వేద అని ప్రసాదరావు పిలుస్తూ ఉంటాడు. వేదవతి ఎంతసేపటికి కళ్ళు తెరవకపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కంగారు పడుతూ ఉంటారు. ఒకసారి పల్స్ పట్టుకొని చెక్ చేయండి, ఊపిరి ఉందో లేదో కూడా చెక్ చేయండి అని చెప్పి మాయా ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది. ప్రసాదరావు వేదవతికి ఊపిరి ఆడుతుందా లేదా అని చెక్ చేస్తూ ఉంటాడు. ఇక చెక్ చేసిన ప్రసాదరావు ఒక్కసారి షాక్ అయ్యి ఊపిరి ఆడట్లేదు వేదాకి అని చెప్పి అంటూ ఉంటాడు. పల్స్ చెక్ చేయండి అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడంతో వేదవతి పల్స్ పట్టుకొని చెక్ చేస్తారు. పల్స్ కూడా పని చేయట్లేదు అని ప్రసాదరావు షాక్ అవుతాడు. ఇక దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. అమ్మా అని చెప్పి శ్రీకర్ యాగం మధ్యలో నుంచి లేవబోతూ ఉండగా, బావా యాగం మధ్యలో నుంచి లేవకూడదు బావా అని చెప్పి అవని అంటుంది. అమ్మ అక్కడ చలనం లేకుండా పడి ఉంది, అలానే చూస్తూ ఎలా ఉంటాను అవని అని శ్రీకర్ అవని చేతిని నెట్టేసి పరిగెత్తుకుంటూ వేదవతి దగ్గరకు వెళ్ళి కళ్ళు తెరువు అమ్మా, కళ్ళు తెరువు అని పిలుస్తూ ఉంటాడు. ఇక కృష్ణబాబు
వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇస్తాడు. వేదవతి మొహంపై నీళ్లు చిమ్ముతారు. వేదవతి కళ్ళు తెరవదు. అమ్మ మనం కూడా నానమ్మ దగ్గరకు వెళ్దామమ్మా అని అక్షయ పరిగెత్తుకుంటూ వేదవతి దగ్గరకు వెళ్ళి నానమ్మ నానమ్మ కళ్ళు తెరు నానమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక అవని కూడా అక్షయ్ వెనకే వేదవతి దగ్గరకు వెళ్తుంది. వేదవతి కళ్ళు తెరవకపోవడంతో అందరూ కలిసి కంగారు పడుతూ ఉంటారు. ముందు అత్తయ్యను రూమ్లోకి తీసుకెళ్దాం, అత్తయ్యకు ఏం కాదు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అవని నువ్వు అనుకున్నట్టుగా మృత్యుంజయ యాగం జరగదు, ఆగిపోయింది. ఆ వశీకర మామూలుది కాదు, ముఖ్యమైన వ్యక్తి ప్రాణాలు తీస్తా అంటే ఎవరో అనుకున్నాను. మీ అత్త వేదవతి ప్రాణాలే ఆ వశీకర తీసేసింది. లేకపోతే ఆ వేదవతి నన్ను మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుందా అని చెప్పి మాయ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక అందరూ కలిసి వేదవతిని రూమ్లోకి తీసుకెళ్తారు. బెడ్ మీద పడుకోబెడతారు. డాక్టర్కి ఫోన్ చేయండి అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు. అవసరం లేదు, ఒక్క నిమిషం అని అవని పరిగెత్తుకుంటూ యాగం జరుగుతున్న దగ్గరకు వెళ్ళి అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని తీసుకొచ్చి వేదవతి పక్కనే టేబుల్ మీద పెడుతుంది. అమ్మా అన్నపూర్ణాదేవి, నిత్యం నిన్ను కొలిచే మా అత్తకు ఇలాంటి పరిస్థితి కల్పించావేంటమ్మా? మా అత్తయ్య మహజ్జాతకురాలని, కారణ జన్మురాలని, తనలాంటి జాతకం ఎవరికి ఉండదని అంటారు కదమ్మా. తనకి ఇలాంటి పరిస్థితి కల్పించడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా అని చెప్పి అవని అన్నపూర్ణాదేవిని నిలదీస్తూ ఉంటుంది. అంతలా కొలిచే నీ భక్తులు ఇప్పుడు నిన్ను ఏమని అర్థం చేసుకోవాలమ్మా? మా అత్త వేదవతి నిన్ను అమ్మలగన్న అమ్మగా పోల్చుకుంటూ నీకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ప్రసాదాన్ని తయారు చేసి ఏరువాకలు చేసి ఎన్నెన్నో కార్యక్రమాలు నీకు ఘనంగా జరిపించింది. అలాంటి మా అత్త వేదవతి ప్రాణాలే నువ్వు తీసుకెళ్ళిపోతే నీ భక్తులు నిన్ను ఎలా కొలుస్తారమ్మా? చెప్పమ్మా అని చెప్పి అవని అన్నపూర్ణాదేవిని నిలదీస్తూ ఉంటుంది. అమ్మ ఒక్క నిమిషం అని అక్షయ పరిగెత్తుకుంటూ యాగం జరిగే దగ్గరకు వెళ్ళి అక్షయ్ తయారు చేసిన ప్రసాదాన్ని తీసుకొచ్చి అమ్మ ఈ ప్రసాదాన్ని నానమ్మకు పెట్టు, నానమ్మ కళ్ళు తెరుస్తుంది అని అక్షయ చెప్తూ ఉంటుంది. ఏంటి ఇదంతా? ఆవిడ చనిపోయారు, ఆవిడకు ఊపిరాడట్లేదు, పల్స్ కూడా కొట్టుకోవట్లేదు, మీరు ప్రసాదాన్ని తినిపించటం ఇదంతా ఏంటి అని చెప్పి రవీంద్ర అంటూ ఉంటాడు. అత్తయ్య చనిపోలేదు, కొన ఊపిరితో పోరాడుతుంది. ఇదంతా కూడా ఆ వశీకర ఆడుతున్న నాటకం. అత్తయ్యపై మంత్ర ప్రయోగం జరిగింది, అత్తయ్య కోలుకుంటుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అమ్మ అక్షయ నీ చేతుల మీదే మీ నాన్నమ్మకు ప్రసాదం తినిపించు అని చెప్పి అవని అంటుంది. ఇక అక్షయ వేదవతి నోటిపై అన్నపూర్ణాదేవి కోసం తయారు చేసిన ప్రసాదాన్ని పెడుతుంది. కృష్ణ ఈ అక్షయ అవని ఇద్దరు కలిసి మీ అమ్మను కాపాడేస్తారా ఏంటి అని నిహారిక అంటూ ఉంటుంది. ఏమో బంగారం అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఆ వశీకర మంత్ర ప్రయోగం అంత ఈజీ కాదు. ఆ వశీకర అమ్మపై ప్రయోగం చేసిందంటే ఖచ్చితంగా అమ్మ కోలుకోవడం కష్టమే అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఇక వేదవతి కళ్ళు తెరవకపోవడంతో తొందరగా హాస్పిటల్కు తీసుకెళ్దాం పదండి అని శ్రీకర్ అంటాడు. ఏం అవసరం లేదు బావా అని చెప్పి అవని అంటుంది. అది కాదమ్మా అవని అని ప్రసాదరావు అంటూ ఉంటే మౌయ మీరంతా కాసేపు ఆగండి, అత్తయ్యను నేను కాపాడుతాను అని చెప్పి అవని వేదవతి చెయ్యి తీసుకెళ్లి అన్నపూర్ణాదేవి విగ్రహానికి ఆనిస్తుంది. అన్నపూర్ణాదేవి విగ్రహానికి చేతులు జోడించి అమ్మ అన్నపూర్ణాదేవి ఏం చేస్తున్నావమ్మా? నువ్వు నీ భక్తురాల్ని కాపాడాల్సిన బాధ్యత నీ పైన ఉందమ్మా. ఆ వశీకర మా అత్తపై మంత్రప్రయోగం చేసింది, మా అత్తయ్య చనిపోయిందని వీళ్ళంతా అనుకుంటున్నారు, మా అత్తయ్యకు ఏం కాలేదని నువ్వు తెలియచేయమ్మా, నువ్వు ఉన్నవని ఈ ఊరి వాళ్ళందరికీ తెలియచేయమ్మా అని చెప్పి అవని అన్నపూర్ణాదేవిని వేడుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి. ఒక శక్తి అన్నపూర్ణాదేవి విగ్రహంలోకి వచ్చి అది వేదవతి ఒంట్లోకి వెళ్తుంది. దాంతో వేదవతి ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. లేచి కూర్చున్న వేదవతిని చూసి మాయ ఒక్కసారి షాక్ అవుతుంది. వశీకర ఎంతో కష్టపడి మంత్రం వేసి ఈ వేదవతి ప్రాణాలు తీసేస్తే ఆ అవని అంత ఈజీగా వేదవతి ప్రాణాలు తిరిగొచ్చేలా చేసింది. వశీకర శక్తి కన్నా అవని నమ్ముకున్న అమ్మవారి శక్తే గొప్పదా అని చెప్పి మాయ తనలో తానే అనుకుంటూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక వేదవతి కాళ్ళు కదిలిస్తూ కళ్ళు తెరవటంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అవుతారు. ఏమైంది నాకు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. కళ్ళు తిరిగి పడిపోయావమ్మా అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అమ్మ నువ్వు చనిపోయావనుకున్నావమ్మా అని చెప్పి వసంత ఏడుస్తూ ఉంటుంది. అమ్మ వేదవతి గారు మీ ప్రాణాలు పోయాయని అందరూ అంటుంటే అవునమ్మా
మీ ప్రాణాలు పోలేదని మీ పైన మంత్ర ప్రయోగం జరిగిందని చెప్పి ఆ అమ్మవారిని నిలదీసింది, వేడుకుంది. మీ ప్రాణాలు తిరిగొచ్చాయమ్మా, మీకు అవనమ్మ లాంటి కోడలు రావటం మీ అదృష్టం అమ్మా అని చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది పల్లెటూరి ప్రజలు అమ్మవారి కోసం తయారు చేసిన ప్రసాదాన్ని అక్షయమ్మ మీకు తినిపించింది. మీ కుటుంబానికి అక్షయమ్మ అవనమ్మ ఒక వరంలా దొరికారు అని పల్లెటూరి ప్రజలంతా అంటూ ఉంటారు. నానమ్మ నీకేం కాదు, ఇక నువ్వు కంగారు పడకు అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది. పదండి, ఆగిపోయిన యాగాన్ని మొదలు పెడదాం అని చెప్పి అవని అంటుంది. అవని, శ్రీకర్, అక్షయ ముగ్గురు యాగంలో కూర్చోబోతూ ఉండగా గురువుగారు ఆగండి అని చెప్పి అంటూ ఉంటారు. ఎక్కడికి వచ్చారు అని చెప్పి గురువుగారు అవనిని అడుగుతూ ఉంటారు. అదేంటి గురువుగారు అలా అంటున్నారు, యాగం పూర్తి చేయడానికి వచ్చాము అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఆ సమయం ఎప్పుడో దాటిపోయిందమ్మా అని స్వామీజీ చెప్తూ ఉంటే అవని, అక్షయ షాకింగ్గా స్వామీజీ వైపు చూస్తూ ఉంటారు. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో అక్షయ్ను శవాల కోటలోకి పంపిస్తా అంటే ఊరుకోను అవని. అక్షయ్ను కోటలోకి పంపించాలన్న నిర్ణయం నీలో ఇంకా ఉంటే ఈ ఇంటి నుంచి నువ్వు వెళ్ళిపో, నా మనవరాలు నా దగ్గరే ఉంటుంది అని చెప్పి వేదవతి అవనికి చెప్తూ ఉంటుంది. అప్పుడు అవని లగేజ్ తీసుకొని బయటకు వస్తుంది. ఏంటమ్మా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావా అని వేదవతి అడుగుతూ ఉంటుంది. అవును వెళ్ళిపోతున్నాను, నేను ఒక్కదాన్నే కాదు, నా భర్తతో పాటు నా కూతురు కూడా వస్తుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. నేను రాను అవని అని చెప్పి శ్రీకర్ అందరి ముందు చెప్తూ ఉంటాడు. ఇక దాంతో అవని షాకింగ్గా చూస్తూ అక్షయ్ దగ్గరకు వెళ్ళి అమ్మ అక్షయ రా వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది. నేను కూడా రానమ్మా అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. మరి అవని ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.